బిడ్డలు పోయినా బతుకుతున్నది రాములమ్మ కోసం, ఆస్తులు పోయిన అవకాశం కోసం చూస్తున్నది రాములమ్మ చావు కోసం. జెండా జెండా నాకు సాంగ్ వడ్రంటే ఇష్టం. చెప్పను, చేసి చూపిస్తాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిత్ర పరిశ్రమ అంటే అందరూ హీరో హీరోయిన్లు మ్యూజిక్ డైరెక్టర్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటిది విలన్స్ గురించి మాట్లాడుకోవడమే తక్కువ. మరి అలాంటి విలన్స్ తమ పాత్ర ద్వారా ఒక మూవీ సక్సెస్ ని మార్చేంతగా ప్రభావం చూపిన అతి కొద్ది మంది ఆర్టిస్టుల్లో ఈయన కూడా ఒకరు. ఒసే రాములమ్మ అని పిలిస్తే ఉలిక్కి పడేలా ఉండే వాయిస్. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఆయన ఎవరో. ఆయనే రామిరెడ్డి గారు. ఆయన సినీ ప్రస్థానం ఇప్పుడు చూద్దాం. రామిరెడ్డి గారి పూర్తి పేరు గంగసాని రామిరెడ్డి. ఈయన చిత్తూరు జిల్లా వాయల్పాడులో జన్మించారు. వీరి ఉన్నత విద్య అంతా హైదరాబాద్లోనే పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం చేశారు. ఆ తర్వాత ఒక ఉర్దూ పత్రికలో విలేకరిగా పనిచేశారు. జర్నలిస్ట్ మాత్రమే కాదు, బాస్కెట్బాల్ ప్లేయర్ కూడా. దాని తర్వాతే వీరి సినీ ప్రస్థానం మొదలయ్యింది. వీరికి మొదటి అవకాశం 1989లో దర్శకుడు కోడి రామకృష్ణ గారు అంకుశం సినిమాలో విలన్ పాత్ర కోసం చూస్తున్నప్పుడు రామిరెడ్డి గారిని చూసి ఓకే చేశారు. ఆ విధంగా సినిమాలోకి అడుగుపెట్టారు. ఈయన తొలి సినిమాకే నంది పురస్కారం అందుకోవటం విశేషం. అంకుశం సినిమాను హిందీలో ప్రతిబంధ్ పేరుతో తీసినప్పుడు అందులో కూడా మెయిన్ విలన్ గా నటించి మెప్పించారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. అంకుశం సినిమా ఎంతో పేరు తీసుకురావటంతో సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. అలాగే సినిమాలో ఉన్న పేరుని తన రెండో పేరుగా పెట్టుకున్నారు. చెప్తాం, చేస్తావా లేదో చెప్పు, లేదా ఎట్లా చేయాలో మేం చెప్తాం. బయట మొహమాట పడుతున్నట్టున్నాడు, జరా లోపలికి ఒప్పిస్తాను. ఈయన తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ మరియు భోజ్పురి భాషల్లో విలన్ గా దాదాపు 250 చిత్రాల్లో నటించారు. అంకుశం సినిమా చిత్ర పరిశ్రమకు ఓ కొత్త విలన్ ని పరిచయం చేసింది. భారీ కాయంతో 6 అడుగులు ఉండే రామిరెడ్డి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్నాడు. దాంతో తెలుగు చిత్ర పరిశ్రమ చూపు మొత్తం రామిరెడ్డి వైపు మళ్ళింది. ఒక్కసారిగా రామిరెడ్డికి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో దర్శక నిర్మాతలందరూ రామిరెడ్డితో సినిమా చేయటానికి క్యూ కట్టేవారు. ఇక స్టార్ హీరోలందరి సినిమాల్లో రామిరెడ్డి విలన్ గా మారిపోయాడు. స్టార్ విలన్ గా కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్ లో ఆయన హవా నడిచింది. ఆ తర్వాత వచ్చిన అమ్మోరు సినిమా ఆయనకు మరింత పేరును తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో క్షుద్ర మాంత్రికుడిగా నటించి హీరో హీరోయిన్లను చిత్రహింసలు పెట్టేది చూసి ప్రేక్షకులు సైతం భయపడేలా చేసింది. సరిగ్గా రాత్రి 12 గంటలకు నువ్వు నా కోసం అమ్మోరు గుడికి రావాలి. ఇక ఆ తర్వాత హిట్లర్, మృగరాజు వంటి ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వీరు నటించిన సినిమాల్లో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒసే రాములమ్మ. విజయశాంతి హీరోయిన్ గా తెరకెక్కిన లేడీ ఓరియంటెడ్ సినిమాలో దొర పాత్రలో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు, ప్రశంసలు సైతం అందుకున్నారు రామిరెడ్డి గారు. అప్పట్లో దొరలు ఇలాగే ఉంటారా అనేలా తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఏందే గట్లా చూస్తున్నావు? ఒసే రాములమ్మ, ఆఖరి నిమిషంలోనైనా తెలుసుకోవే. దొరలు దొరలే, బానిసలు బానిసలే. మేమెప్పుడు శాసనకర్తలమే, మీరెప్పుడు మా కాల్ కింద చెప్పులేనే. ఇలా ఎన్నో సినిమాల్లో విలన్ గా, సైడ్ యాక్టర్ గా నటించి మెప్పించారు. తెర మీద విలనిజం పండించిన రామిరెడ్డి గారికి నిజ జీవితంలో 2 కుమార్తెలు, 1 కొడుకు. అంత సాఫీగా నడుస్తున్న టైంలో మూత్రపిండాల వ్యాధి కారణంగా మృత్యువు అంచుల వరకు వెళ్లి వచ్చారు. దానికి కొంతకాలం ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ చివరికి అదే వ్యాధితో హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఏప్రిల్ 14, 2011న తుది శ్వాస విడిచారు. ఇలా ఎన్నో పాత్రల్లో 2 దశాబ్దాల పాటు తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. వారు చేసిన పాత్రల్లో వేరే వాళ్లను ఊహించుకోలేనంతగా ఒదిగిపోయారు. ఆయన పాత్రల ద్వారానే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో రామిరెడ్డి గారు ఎప్పటికీ నిలిచిపోతారు. మరో అంశంతో మళ్ళీ మీ ముందుంటా. నమస్కారం.